నా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ మాకైతే కొంచెం హ్యాపీ అన్న. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పవన్ కళ్యాణ్ కూడా మంచి చేస్తారని అనుకుంటున్నాను. నా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు, బాధ్యతలు కూడా తీసుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి వెళ్ళారు. మీకు ఎలా అనిపిస్తుంది ఫ్యాన్స్గా? అదే మాకు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి అదే కావాలన్నా. మేము అసెంబ్లీలోకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని గేట్ కూడా తాకినాయి అని చెప్పేసి కూడా జగన్ అన్నారు. కాకపోతే దానికి చేసి చూపించాడు, మాటలో కాకుండా చేతలో చూపించాడు. అంటే నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 10 సీట్లు వచ్చాయి, వాళ్ళు 10 సీట్లు విజయంతో పాటు కూడా ఓటమి కూడా తీసుకోలేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది. అది బుద్ధి చెప్పాడన్న 21 సీట్లతో. అతను ఇదివరకు ఒక సీటు ఇప్పుడు 21కి గెలిచాడంటే అది మామూలు విషయం కాదు అసలు. అంటే జనసేనకి 21 సీట్లు వచ్చాయి, వైసీపీ వాళ్ళు అయితే మేము నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే అవన్నీ చెప్పుడు సొల్లు మాటలన్నా. అవన్నీ ఓడిపోయిన వాళ్ళు 1,00,000 మాట్లాడతారు. అవన్నీ సొల్లు మాటలన్నా. ఈవీఎం క్యాంపింగ్ లేదు, ఏమీ లేదు. అవన్నీ సొల్లు మాటలు. పోయినసారి 151 వచ్చింది, అప్పుడు కూడా ఈవీఎం క్యాంపింగ్. ప్రజా దర్బార్ అని పెట్టేసి ప్రజల సమస్యలు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన వచ్చి తెలుసుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది చాలా మంచిదన్న. అది ప్రతి వచ్చి తన కర్తవ్యాన్ని బాగు చేస్తున్నాడంటే అది మంచిదే అని. నా అమరావతిని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా టీడీపీ ప్రభుత్వం అయితే అంటుంది. చేసిద్దన్న పక్కా. అమరావతి రాజధాని పెట్టాడంటే ఇంకా మంచిదే. 5 సంవత్సరాలు మన క్యాపిటలే లేదు అసలు. ఇక్కడ మనకి అమరావతి రాజధానిగా క్యాపిటల్గా చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? మీ ఊరికి ఎలా ఉంటుంది? బాగానే ఉండిద్ది అన్న. అమరావతి క్యాపిటల్ అంటే బాగానే ఉండిద్ది.